ప్రైజ్ ద లార్డ్. దేవుని యొక్క శక్తి కలిగిన నామానికి మహిమ కలుగును గాక. ఈరోజు దేవుని యొక్క వాగ్దానము యోబు గ్రంథము 4వ అధ్యాయము 14వ వచనము. భయమును వణుకును నాకు కలిగెను, అందువలన నా ఎముకలన్నీయు కదిలును అని ఇక్కడ భక్తుడైన యోబు అంటున్నాడు. వాస్తవానికి మనం చూసినట్లయితే యోబు ఏ నేరము చేయలేదు, ఏ తప్పు చేయలేదు. అయినా అతడు దేవుడి ఎదుట ఇలా చెబుతున్నాడు. ఏమని చెబుతున్నాడు? తన స్నేహితులు తనతో మాట్లాడడానికి వచ్చినప్పుడు ఇలా మాట్లాడుతున్నాడు. దేవుని సముఖంలో ఇలా మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు? నాకు భయమును వణుకును కలిగింది, వాటిని బట్టి నా ఎముకలు అదిరింది అని ఇక్కడ యోబు అంటాడు. వాస్తవానికి ఏ తప్పు చేయనటువంటి యోబుకి దేవుని మీద భయము భక్తి ఉన్నప్పుడు అనేక తప్పులు చేస్తున్నా కాస్త కూడా భయము భక్తి అన్నది మనిషికి ఈ దినాల్లో లేదు. మీలో ఎంతమంది క్రైస్తవులని చెప్పుకుంటూ త్రాగుచున్నారు? నీవు గనుక త్రాగడంలో నుండి మనసు మారకపోతే దేవుని యొక్క ఉగ్రత నీ మీదకి వస్తుంది. ఎంతమంది క్రైస్తవులని చెప్పుకుంటూ వ్యభిచారం చేస్తున్నావు? నువ్వు గనుక ఆ వ్యభిచారపు కూపంలో నుండి బయటకు రాకపోతే అదే నీ శరీరాన్ని పాడు చేసి నిన్ను నిత్య నరకానికి తీసుకొని వెళ్తారు. ఎంతమంది క్రైస్తవులను చెప్పుకొని ఈనాడు యవ్వన బిడ్డలు సినిమాలకి పరుగులు తీస్తున్నారు, మందిరానికి రావడానికి సాకుపోకులు చెబుతున్నారు, సినిమాలకు వెళ్ళడానికి రాత్రి చూడటం లేదు, పగులు చూడటం లేదు, బ్యానర్లు కట్టడానికి కటౌటర్లు కట్టడానికి ప్రయాసపడుతున్నారు. ఈ లోకంలో తాత్కాలికమైనటువంటి హీరోల కోసం నువ్వు ప్రయాసపడుతున్నవే. ఆ హీరో పరలోకానికి వస్తాడా? లేకపోతే ఆ హీరోని రోల్ మోడల్గా పెట్టుకున్న నువ్వు వస్తావా? ఒక్కసారి ఆలోచన చేయి. ఎవరికి ఎవరు ఇక్కడ రారు గనుక దేవుని సముఖంలో ఉన్నటువంటి నీవు క్రైస్తవుడుగా బ్రతుకు. లేకపోతే వెచ్చగైనా ఉండు, చల్లగైనా ఉండు, నులివెచ్చని స్థితి వద్దు. ఒకటి బ్రతికితే క్రైస్తవుడుగా బ్రతుకు, లేకపోతే అవిశ్వాసిగా బ్రతుకు. నువ్వు ఎలా బ్రతకాలో జ్ఞాపకం చేసుకొని ఆలోచన చేసుకొని ఒక తీర్మానం తీసుకో. దేవుడు నిన్ను దీవించి ఆశీర్వదించి నీకు మంచి ఆలోచన పుట్టించునుగాక. ఆమేన్. పరిశుద్ధుడ ప్రేమ స్వరూపి శ్రేష్టమగు నామమునకై కృతజ్ఞతలు. ఈ పూట ప్రభా మీరు మాతో మాట్లాడారు, అందులోకై వందనాలు. ఈ వాగ్దానాన్ని ప్రతి వారి జీవితంలో ఒక ఆలోచింపు చేసే ఆ వాగ్దానంగా ఉంటున్నాయి, హెచ్చరిక చేసే వాగ్దానంగా ఉంటున్నాయి. కనుక ప్రతి వారు ఆలోచన చేసి మంచి నిర్ణయం తీసుకోవడానికి సహాయం చేయండి. అనారోగ్యం చేత ఉన్న వారికి ఆరోగ్యము, ఆర్థిక బద్దలో ఉన్న వారికి విడుదల, రక్షణ లేని ప్రజలకు రక్షణ, మారు మనసు లేని వారికి మారు మనసు, భయము దిగులు లేకుండా విచ్చలవిడిగా పాపం చేస్తున్న వారికి గర్దింపును మీరు కనివిప్పును కలుగు చేసి వారిని క్షమించి నిత్యత్వానికి నడిపించమని క్రీస్తు పేరిట వేడుకొని నమ్ము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.